పాఠ్య ప్రణాళికను భారతదేశంలో ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించి కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందిస్తాము అని ఆ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించి కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందిస్తాము అని ఆ సమావేశంలో ఇతడు ఆ సభ్యునికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పార్లమెంటు సమావేశాల నుండే ఎన్సీఆర్టీని ఆదేశించాడు. ఏమని ఆదేశించాడంటే, ఆ పార్లమెంటు సమావేశాల నుండే కపిల్ సిబాల్ ఎన్సీఆర్టీని ఆదేశించాడు. ఏమని ఆదేశించాడంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను సమీక్షించి ఎన్సీఎఫ్ 2005ను రూపొందించాలి అని ఎన్సీఆర్టీని ఆదేశించడం జరిగింది. గతంలోనే చెప్పుకున్నాం, 1986 ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 86లో ఎన్సీఎఫ్లను రూపొందించే బాధ్యతను ఎన్సీఆర్టీకి ఇచ్చింది అని చెప్పుకున్నాం. కాబట్టి కపిల్ సిబాల్ ఆ సమావేశం నుండే ఎన్సీఆర్టీని ఆదేశించడం జరిగింది. తక్షణమే అమల్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించి ఎన్సీఎఫ్ 2005ను రూపొందించాలని కపిల్ సిబాల్ ఎన్సీఆర్టీని ఆదేశించడం జరిగింది. తర్వాత కాలంలో జూలై 14 నుండి జూలై 19, 2004 వరకు జూలై 14వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు 2004లో జూలై 14 నుండి జూలై 19వ తేదీ వరకు కపిల్ సిబాల్ అధ్యక్షతన